అంతా ఏ చిన్న ఫోటోని షేర్ చేసినా కూడా అభిమానులు మాత్రం పిచ్చి పిచ్చిగా ఆ ఫోటోల్ని షేర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మాత్రం సమంత మరొకసారి దొరికిపోయింది, తన రిలేషన్షిప్ బయటపడిపోయింది, తన ప్రేమ మొత్తం కూడా తెలిసిపోయింది అంటూ చాలామంది అభిమానులు మాత్రం తను షేర్ చేసిన ఫోటో కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో మరి ఆ ఫోటో ఏంటంటే ఇక్కడ వెనకాల కనిపిస్తుంది. అయితే రీసెంట్గా తను గ్లాసెస్ పెట్టుకున్నటువంటి ఈ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సో ఇందులో ప్రత్యేకం ఏముంది, ఇందులో ప్రేమ దొరికిపోవడానికి ఏముంది, రిలేషన్షిప్ ఎందుకు బయటపడిందని చాలామంది అనుకుంటారు. కాకపోతే తను పెట్టుకున్న ఆ గ్లాసెస్ని క్లియర్గా గమనిస్తే అందులో ఒక బాయ్ అంటే మేల్కి సంబంధించినటువంటి నీడ కనిపిస్తుంది. సో మరి ఆ నీడ ఎవరిది, తనకు ఎందుకు ఈ విషయాన్ని ఈ విధంగా అంటే ఈ ఫోటోని ఈ విధంగానే ఎందుకు షేర్ చేసింది, నీడ కనిపించే విధంగానే ఎందుకు షేర్ చేసింది అని కూడా చాలామంది ఆలోచిస్తున్న క్రమంలోనే కొంతమంది కామెంట్లు ఏ విధంగా పెడుతున్నారంటే సమంత ఇండైరెక్ట్గా తన రిలేషన్షిప్ని బయటికి చెప్పే విధంగా ట్రై చేస్తుంది, దాన్ని మనం గుర్తించాలి, సో అందుకోసమని ఈ విధంగా షేర్ చేసిందని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుంచో కూడా రీసెంట్గా శుభం సినిమాకి సంబంధించి కావచ్చు, తను ఎక్కడికి వెళ్ళినా తిరుపతి కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు రాజ్ నిడిమోద్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో కూడా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, ఇద్దరు కూడా కలిసి జీవించబోతున్నారు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ కొన్ని న్యూస్లు అయితే చాలా మటుకు మనం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి కావచ్చు అండ్ సిటాడెల్ హనీ బన్నీ కావచ్చు, సో ఈ రీసెంట్గా వచ్చిన శుభం సినిమా వరకు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్, ఇద్దరి ట్రావెల్ అనేది చాలా దగ్గరగా కనిపిస్తుంది. వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కావచ్చు అండ్ సమంత జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కావచ్చు, పికిల్ బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పక్కన మాత్రం రాజ్ నిడిమోర్ ఖచ్చితంగా కనిపిస్తున్నారు. అంటే ఏదైనా సినిమా వరకే ఉంటుంది కదా, పర్సనల్ లైఫ్లో జిమ్లో వర్కౌట్స్ కానీ ప్లేయింగ్ గేమ్స్ కానీ అక్కడ కూడా కనిపించడం ఏంటని కూడా చాలామంది అనుకున్న క్రమంలోనే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు, తొందరలోనే బయటికి అఫీషియల్గానే చెప్తారని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన ఆధారాలని బట్టి ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, వీళ్ళిద్దరు డేటింగ్లో ఉన్నారు, ఇండైరెక్ట్గా మనకి ఒక రిలేషన్షిప్ని బయటికి చెప్పాలని చూస్తుంది సమంత అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో మరి ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, కావాలని సమంత ఈ విధంగా నిజంగా చెప్తుందా అంటే మరి అందులో ఏమాత్రం కూడా మనకైతే క్లారిటీ లేదు. స్వయంగా వాళ్ళు ఒకప్పుడు బయటకు వచ్చి ఏదో ఒక టైంలో బయటకు వచ్చి అవును అఫీషియల్గా మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని చెప్తే కాక అప్పటి వరకు అయితే మనకు క్లారిటీ అయితే అర్థం కాదు.